దిగిపోయి ఏంటంటే లాగలేదు చూడండి స్కూటర్ డ్రైవర్ చూడండి లాగే పని అవుతుంది. మరి శివరాత్రి రోజుని ఏమైతే మా ఊరు గ్రామానికి సంబంధించిన 5 యువకులు గోదావరిలో మునిగిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా డే 1 నుంచి కూడా రాజకృష్ణ గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని కానీ, ప్రెసిడెంట్ గారిని కానీ, పార్టీ నాయకులను కానీ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సీఎం దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది రాజకృష్ణ గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు మా గ్రామానికి వచ్చేసి ఈ 5 బాధితులను కూడా పరామర్శించి వారికి ఆర్థికంగా నేను సైతం అని చెప్పి ఆయన సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున ఆయన ఆర్థిక సాయం చేయడం వల్ల మా గ్రామ తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏ విధంగా అయితే కృష్ణబాబు గారు గతంలో మా తాడిపూడి గ్రామానికి అండగా ఉన్నారో అదే విధంగా ఈరోజు మా తాడిపూడి గ్రామానికి అండగా ఉన్న ఏకైక నాయకుడు రాజకృష్ణ గారికి, ఆయనతో పాటు వచ్చేసిన నాయకులు అందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్టార్ట్ సార్. ఓకే సార్. ఈరోజు మన తాల్పూర్ మండలం తాడిపూడి గ్రామానికి వస్తడం జరిగిందండి. ఇక్కడ అందరికీ తెలిసినట్టు కొన్ని రోజుల క్రితం కొంతమంది యూత్ వారు గోదావరిలో ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో 5 మంది మరణించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాలను కలుస్తాకి వాళ్ళని కొంచెం కండోలెన్స్ విజిట్ కింద ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అందరూ యంగ్స్టర్సు, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ వాళ్ళందరూ. కానీ వాళ్ళందరూ ఈరోజు 5 మంది యువకులు పోతాం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా కుటుంబానికి సాయంగా 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్గా కూడా సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి కుటుంబాలకి అండగా నిలబడుతున్నారు. మా తరఫు నుంచి మేము కూడా పూర్తిగా ఫ్యామిలీస్కి అండగా ఉంటాం, సహకారంగా ఉంటాం. వాళ్ళ కొడుకులు లేని లోటు మాత్రం మనం తీర్చలేము, కానీ వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా ఏమైనా కావాలన్నా మేము 100% వాళ్ళతో ఉంటామని ఈరోజు హామీ ఇస్తున్నామండి. ఈరోజు ఇప్పుడు మనం వాళ్ళందరినీ విజిట్ చేసి అప్పుడు అందరినీ కలుస్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ.